చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ల పైన బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన బీఆర్ఎస్ మౌనం ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. మోడీ అనుమతితోనే బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు సిద్ధమైంది అంటున్నారు. మేము తెరిచినటువంటి ధర్నా చౌక్లోనే కేటీఆర్ ధర్నా చేయబోతున్నాడు. రాష్ట్రంలో ఎవరైనా శాంతియుత ధర్నాలు నిరసనలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనూ 2 సార్లు పేపర్లు లీక్ అయిపోయాయి. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అన్నారు రేవంత్. గ్రూప్ 1లో పేపర్ అమ్ముకున్నారని కూడా, అంటే గ్రూప్ 1 పేపర్ని అమ్ముకున్నారని చెప్పి ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో గ్లోబరీనాను ఆదర్శంగా తీసుకునే ఈరోజు నీట్ పేపర్ కూడా లీకేజీ జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. గ్లోబరీనా తప్పిదానికి 23 మంది విద్యార్థులు బలయ్యారంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ దగ్గర మొన్న జరిగినటువంటి విద్యార్థుల జంతర్ మంతర్ చలో పార్లమెంట్ ప్రొటెస్ట్కి మద్దతుగా, వారికి సపోర్ట్గా రేపు ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఒక ధర్నా నిర్వహించబోతోంది విద్యార్థులతో, నిరుద్యోగులతో. సో ఈ నేపథ్యంలోనే మోదీకి సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ, ఇది ముఖ్యమంత్రి ఇండైరెక్ట్గా చెప్తున్న మాట, రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్ చెప్తున్న మాట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సీజేపీ లేదంటే కొంతమంది నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నీట్ పేపర్ లీకేజీ బాధితులు, సో నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా అడుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మౌనంగా ఉంది. సో ఇదంతా కూడా బీజేపీ స్కెచ్. వాళ్ళంతా ఒకటే రకంగా మరోసారి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా మాట్లాడుకురావడంతో పాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మౌనం ఎందుకు అంటూ క్వశ్చన్ చేయడంతో పాటు ఆయన గ్లోబరీనా సంస్థను గుర్తు చేసుకున్నారు. గతం 2019లో గ్లోబరీనా అనేటువంటి ఒక సంస్థ ఎండ్ టు ఎండ్, అంటే ఎగ్జామినేషన్ అడ్మిషన్ నుంచి మొదలుకుంటే ఎగ్జామినేషన్ రిజల్ట్ మెమో ఇచ్చేంత వరకు కూడా ఇంటర్మీడియట్ మొత్తాన్ని మేమే హ్యాండిల్ చేస్తామని వచ్చినటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు, 23 మంది విద్యార్థులు చనిపోయారు. అయితే దాన్ని ఉదాహరణగా తీసుకొనే నీట్ పేపర్ కూడా లీకేజీ జరిగింది అని అంటున్నారు ముఖ్యమంత్రి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి రేపు బీఆర్ఎస్ చేపట్టబోయేటువంటి ఈ ధర్నాకి ఈరోజు ముఖ్యమంత్రి ముందస్తుగానే కౌంటర్ ఇవ్వడం, వారిని కార్నర్ చేయడంతో ఎటువంటి రియాక్షన్స్ వస్తుందో బీఆర్ఎస్ ను చూడాలి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలా చూడాలి? నీట్ పేపర్ లీకేజీ ఇష్యూ ఏకంగా బీఆర్ఎస్ పార్టీనే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నారు. గతంలో గ్లోబరీనా సంస్థ 23 మంది మరణాలకు కారణమైంది. గ్లోబరీనాని ఉదాహరణగా తీసుకునే పేపర్ లీకేజ్ జరిగింది. గతంలో కూడా 2 సార్లు లీకేజ్ అయింది. గ్రూప్ 1 పేపర్ని అమ్ముకున్నారంటూ కూడా ముఖ్యమంత్రి కోట్ చేశారు. సో రేపు చేపట్టబోయేటువంటి బీఆర్ఎస్ ధర్నాకి ముందస్తుగానే కార్నర్ చేశారు ఆయన. ఎలా ఉండబోతోంది పొలిటికల్ సినారీ, ఎటువంటి విధంగా మారబోతోంది, ఇంకా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ఆందోళన కొనసాగుతున్నది. ఒకవైపు సీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, తర్వాత అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉంటే నిన్న కూడా హైడ్రామా తెలంగాణలో పీసీసీ చీఫ్, మంత్రులంతా కూడా ధర్నా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి కార్యక్రమం చేశారు. ఇదంతా జరుగుతుంటే ప్రస్తుతం దీన్ని మరొక టర్న్ తీసుకునేలాగా బీఆర్ఎస్ చర్య తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అక్కడ రేపు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. రేపు కేటీఆర్ బర్త్డే, దాన్ని క్యాన్సిల్ చేసుకొని సెలబ్రేషన్స్కి దూరంగా ఉంటూనే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులంతా రావాలనేటువంటి పిలుపునిచ్చారు. అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్ ద సేమ్ టైం ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 పేపర్లకు సంబంధించిన మాస్ కాపింగ్ జరిగింది, దాన్ని పట్టించుకోలేదు, ప్రశ్నించిన విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేశారు అనేటువంటిది బీఆర్ఎస్ రేపు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ రేపు తలపెట్టినటువంటి ధర్నాకి ఈరోజు అసెంబ్లీ పరిసరాలను పరిశీలించడానికి వచ్చినటువంటి, అక్కడ జరుగుతున్న పనులను చూడడానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో చాలా హార్ష్ కామెంట్ చేశారు. అసలు గ్లోబరీనా సంస్థ వల్లనే కదా, వాళ్ళు పేపర్లు దిద్దడం వల్లనే ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణమయ్యారు, గ్లోబరీనా బినామీ సంస్థ కాదు కేటీఆర్ది అనేటువంటిది ఒక మాట చెప్పమని అంటూ మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఆ గ్లోబరీనా సంస్థనే కోఎంట్గా పేరు మార్చుకుంది. కోఎంట్ సంస్థ నీట్ పేపర్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ అయినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ చేసినటువంటి పాపం దేశవ్యాప్తంగా చుట్టుకుంది విద్యార్థులకి అనేటువంటిది రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ గురించి కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన కానీ, నాది కాదు జన్వాడ ఫామ్ హౌస్ అనేటువంటిది చెప్పండి, కంప్లైంట్ చేయండి అని చెప్పి మాట్లాడారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్, ముఖ్యంగా రేపు నీట్, తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయనుంది బీఆర్ఎస్. దానికి ముందుగానే కేటీఆర్కి బీఆర్ఎస్కి కౌంటర్ ఇచ్చే
ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. రేపు జరగబోయేటువంటి ధర్నాకి సంబంధించిన ప్రాంతంలో కూడా ఆ ధర్నా ఇందిరా చౌక్ను నిషేధిస్తే మేము దాన్ని ఓపెన్ చేసాం, అదే ప్లేస్లో కేటీఆర్ రేపు ధర్నా చేయబోతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన చేశారు. అంటే రేపు ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనుంది కాబట్టి అన్ని విషయాలపైన నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, నా అంచనాలు ఇంతవరకు తప్పు కాలేదు. గత ఎన్నికలకు సంబంధించి ఈ రాబోయే ఎన్నికలకు సంబంధించి కూడా చెప్తున్నారు. బేరీ చేసుకోండి, కేటీఆర్ ఏం చెప్పారు, నేనేం చెప్పాను అనేటువంటి అంశాలను మాట్లాడారు. ముఖ్యంగా గ్లోబరీనా సంస్థకి సంబంధించిన విషయంలో కేటీఆర్ అమరవీరుల స్తూపం దగ్గరికి రావాలి, అప్పుడు జరిగిన తప్పుదాలపైన ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా కూడా చేయాలనేటువంటి డిమాండ్ చేశారు. అసలు రేపు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ వీరు తెరపైకి తెద్దామనుకున్న నేపథ్యంలోనే ముందే వారికి ఛాలెంజ్ విసిరారు కేటీఆర్కి, బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి. జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి విషయంలో అసలు కేంద్రంలో బీఆర్ఎస్ సర్కార్ ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి. 8 సీట్లను ఇక్కడ అవదేవదానం చేసి 8 సీట్లు బీజేపీ గెలిచేలా బీఆర్ఎస్ ఒప్పుకుంది, ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే ఈరోజు అక్కడ బీఆర్ఎస్ఏ సెంట్రల్లో పవర్లో ఉన్నట్టు సిచ్యువేషన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో వేసినటువంటి ఎంక్వైరీకి వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, తీసుకుపోయి జైల్లో వేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినా కూడా వాళ్ళని జైల్లో వేయట్లేదు, సిబిఐతో ములాఖత్ అయిపోయారు, సిబిఐని కూడా మేనేజ్ చేశారు బీఆర్ఎస్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని అంశాలపైన కూడా మాట్లాడారు. రీసెంట్గా కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రదీప్ కన్స్ట్రక్షన్ కానీ, తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కానీ, ఇవన్నీ ఓరి రాజులే కాదా, ఆయనకు సంబంధం లేకపోతే నాది కాదని కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి కేటీఆర్ని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వివాదం పెద్దదవుతా ఉంది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యాలని ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఎందుకు అడగట్లేదు, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉంది, ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని రేపు ధర్నా ఎందుకు పెట్టుకున్నారు, అది కూడా ధర్నాను బీజేపీని టార్గెట్ చేయడానికి కాదు, నన్ను టార్గెట్ చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టుకున్నారు, జనాలు అన్నీ గమనిస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో హార్ష్ కామెంట్ చేశారు. మొత్తం 28 లక్షల ఓట్లను తొలగించడానికి అప్పుడు బీజేపీకి సహకరించారు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ బీజేపీకి కులదైవం లాంటి వాడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ని ఆయన ఇద్దరి మధ్య ఒప్పందం ఉంది అని మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు బహిర్గతం అవుతా ఉంది, తేడతెల్లం అవుతా ఉంది. అటు ధర్మేంద్ర ప్రధాన్ని క్వశ్చన్ చేయట్లేదు, అటు కాళేశ్వరం విషయంలో వీళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు బీజేపీ. కాబట్టి ఇద్దరి మధ్యలో ఒప్పందం ఉంది, కొలాబరేట్ అయ్యే ముందుకు పోతా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇంకా కొన్ని హార్ష్ కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో తెలంగాణలో కూడా 2 పేపర్లు లీక్ అయ్యాయి. గ్రూప్ 1 పేపర్ని అమ్ముకున్నారు. గ్లోబరీనా సంస్థను ఉదాహరణగా తీసుకునే నీట్ పేపర్ లీకేజీ జరిగింది. గ్లోబరీనా అనే సంస్థ 2019లో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల అడ్మిషన్ నుంచి మొదలుకుంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ మెమో ఇచ్చేంత వరకు కూడా పూర్తి స్థాయి బాధ్యతలతోనే దానికి కాంట్రాక్ట్ అప్పచెప్పితే విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడి కరెక్షన్లో చాలా తీవ్రమైన తప్పిదాలకు దొర్లి 23 మంది విద్యార్థులు తమ ప్రాణాలు తీసుకున్నారు. సో వీటన్నిటికీ కారణమైనటువంటి కేటీఆర్ ఇప్పుడు ఒక రకంగా ఆయన మాట్లాడుతున్న మాటలో చిచ్చాట్లను అగ్రెసివ్గా మాట్లాడిన మాటలు ఎక్కువ ఏంటంటే కేంద్రంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం, 8 స్థానాల్ని వాళ్ళు కంప్లీట్గా అవయవదానం చేసుకొని బీజేపీని గెలిపించారు. సో బీజేపీ కాదక్కడ కేంద్రంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా చాలా అగ్రెసివ్గా మాట్లాడే జన్వాడ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడికి నో ఆక్యుపెన్సీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయం కోసమని రావడంతో దానిపైన జిహెచ్ఎంసీ కమిషనర్ వెళ్ళడం, హైడ్రా కమిషనర్ వెళ్ళడం, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి పలు రకాలుగా చర్చలు జరగడం, దీనిపైన డిస్కషన్స్ విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఏదేం జరిగినా బీఆర్ఎస్ పార్టీ రేపు చేపట్టబోయేటువంటి ధర్నా విషయంలో ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేశారు. సో ఒకప్పుడు ధర్నా చౌక్ని ఎత్తేసారు కేసీఆర్. సో ధర్నా చౌక్ని మేము మళ్ళీ ఓపెన్ చేస్తాం, ధర్నా చౌక్ని మేము ఓపెన్ చేసిన తర్వాత మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లోనే శాంతియుత నిరసన ఎవరైనా తెలుపుకోవచ్చు. రేపు కేటీఆర్ ధర్నా చేయబోయేది అక్కడే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన మౌనం ఎందుకు, మీ సపోర్ట్ బీజేపీకి అన్నట్టుగా మరోసారి కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. సో దీనిపైన మరి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? మరోసారి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనే అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. సో మీకేమనిపిస్తోంది? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును,
ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be.